హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం జనరల్ అవేర్నెస్లో భాగంగా మనకి ఇవన్నీ కూడా జనరల్ అవేర్నెస్ అనేది మనకి ఆర్ఆర్బి, ఐబిపిఎస్, ఎస్ఎస్సిలో చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇవన్నీ 100% ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. ఈరోజు మనం తెలుసుకున్న క్వశ్చన్స్ ఏంటంటే, మన డైలీ 25 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది ఈరోజు మనం జనరల్ అవేర్నెస్లో పార్ట్ 3 గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ద రిఫరెన్స్ టు హిందూస్ ఇన్ ద ఆర్టికల్ 25 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ ఇంక్లూడ్ ఏ పార్సీస్, బి సిక్స్, సి జైన్స్, డి బుద్ధిస్ట్స్. ఆన్సర్ ఇస్ ఏ Parsis. Second question, the chairman of Rajya Sabha is nominated. Second question, the chairman of Rajya Sabha is nominated by the president, B elected by the two houses of parliament, C elected by parliament and the legislature of the state jointly, D elected by the members of the Rajya Sabha. Answer is B. Second one, answer is B, elected by the two houses of parliament. Third question, in India, a tax on agricultural incomes can be levied by A, both the central and state governments, B, neither of central nor the state governments, C, only the state governments, D, only the central government. Answer is C, only the state governments. Fourth question, this is the ఇవన్నీ కూడా మనం 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో జనరల్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఏంటంటే రైల్వే, ఐబిపిఎస్, ఎస్ఎస్సి కంపల్సరీగా మనకి 50 మార్క్స్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మీరు జనరల్ అవేర్నెస్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, నాలెడ్జ్ అనేది. ఇవన్నీ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద మీకు చాలా 100% ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీరు ఫాలో అవ్వండి డైలీ. మనం డైలీ 25 క్వశ్చన్స్ మీకు మన వీడియోలో ఇస్తున్నాం. మినిమం 15 to 20 minutes మాత్రమే ఈ వీడియో. కాబట్టి మీరు డైలీ 25 క్వశ్చన్స్ మీరు డైలీ ఒక టెస్ట్ కింద కానీ ఒక లెర్నింగ్ పొజిషన్లో కానీ మీరు డైలీ ఫాలో అవ్వండి. రాబోయే రోజుల్లో మనకి చాలా గవర్నమెంట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో 3 lakhs జాబ్స్ అనేవి నోటిఫికేషన్ రిలీజ్ కానున్నాయి విత్ ఇన్ 6 monthsలో. కాబట్టి ఇప్పటి నుంచి మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు మంచి మార్క్, ఎందుకంటే మనకి ఆల్ కేటగిరీస్లో మార్క్స్ రావాలి. కాబట్టి జనరల్ స్టడీస్లో కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద మనకి జాబ్లో మన జాబ్ అనేది మనం సెలెక్ట్ అవ్వాలంటే జనరల్ స్టడీస్లో కూడా మంచి మార్కులు రావాలి. కాబట్టి ఆల్ కేటగిరీస్లో మనకు మంచి మార్కులు వస్తేనే ఇంగ్లీషు, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఈ యొక్క 4 కూడా బాగా నాలెడ్జ్ అనేది సంపాదించాలి. కాబట్టి సో దాంట్లో 4 కేటగిరీస్లో మనం జనరల్ అవేర్నెస్ కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకున్నాం. కాబట్టి జనరల్ అవేర్నెస్ మీరు నా యొక్క యూట్యూబ్లో ఎక్కువగా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు దీన్ని డైలీ ఫాలో అవ్వండి. మీరు సక్సెస్ఫుల్గా మీరు సెలక్షన్ అనేది కంపల్సరీ మీకు వస్తుంది. By which amendment were the fundamental duties of Indian citizens added to the Constitution? A, 44 Amendment, B, 43rd Amendment, C, 42nd Amendment, D, 41st Amendment. So answer is C, 42nd Amendment. Fifth question, financial allocation for education was made for the first time by the Charter Act of A, 1833, B, 1813, C, 1793, D, 1773. Fifth question answer is B, 1813. There is no provision in the Constitution for impeachment of A, the Chief Justice of High Court, B, the Chief Justice of India, C, the Governor, D, the Vice President. Answer is the Governor.
Ninth question, seventh question, in the event of non-enforcement of directive principles of the state by the government, a citizen of India can move the A. District Court, B. High Court, C. Supreme Court, D. None of these. Seventh one, answer is D. None of these. Next, eighth one, who can recommended abolition or creation of the legislative council in a state? A. Governor of the state, B. Advocate General of the state, C. Legislative Assembly of the state, D. The State Council of Ministers. Eighth one, C. Answer is C. Ninth one, the Constitution of India borrowed the concept of the directive principles of the state policy from the Constitution of A. Ireland, B. USA, C. UK, D. Canada. Ninth one, A. Ireland. 10th question, which one of the following articles has declared untouchability any form as unconstitutional? A. Article 14, B. Article 17, C. Article 44, D. Article 45. Answer is B. Article 17. Next, 11th question, under which one of the following articles the Supreme Court has been given the powers to review any judgment pronounced or order made by it previously? A. Article 130, B. Article 137, C. Article 138, D. Article 139. 11th one, answer is B. Article 137. The first official language commission as required under Article 344 of the Constitution was constituted by the President in A. 1950 with K.M. Munshi as its chairman, B. 1955 with B.G. Kerr as its chairman, C. 1960 with M.C. Chagla as its chairman, D. 1965 with Shumyun Kabir as its chairman. So 12th one answer is B. 1955 with B.G. Kerr as its chairman. 13th question, which authority should an Indian citizen approach for securing his fundamental right of the personal freedom guaranteed by the Constitution? A. President of India, B. Speaker of Lok Sabha, C. Members of Lok Sabha, D. None of the above. Answer is 13th A. President of India. 14th question. In 1921, a session of the Indian National Congress was held when its president was an prison and with some other leaders acting as its president. Who was the Congress president in prison? A. Muhammad Ali, B. Siya Das, C. Abul Kalam Azad, D. Mahatma Gandhi. Answer is B. Siya Das. 15th question, which of the following states was not annexed by Lord Dalhousie by using the doctrine of lapse? A. Nagpur, B. Udaipur, C. Mysore, D. Satara. 15th C. Mysore. Next, the Indian National Union was formed in 1854 by A.O. Hume, B. Henry Cotton, C. Dadabhai Naoroji, D. Badruddin Chapji. 16th A. Answer is A. A.O. Hume. 17th one, calling the famous Fit India. Sorry, wrong. ఇక్కడ మనకి Quit India. QUIT. Quit India. Quit India. Quit India. Fit అని పడింది, రాంగ్ అది. Quit India resolve. The top Congress leaders were arrested. A. August 8th, 1942, B. August 9th, 1942, C. August 11th, 1942, D. August 12th, 1942. 17th answer is B. Trips
D. Lawrence. Answer is D. Lawrence. 19th question. Since the commitment of the Indian Constitution on January 26, 1950, how many persons have occupied the office of the President of India? A. 9, B. 10, C. 14, D. 12. Answer is C. 14. Which of the following articles empowers the High Court to issue writs for the enforcement of the fundamental rights? A. Article 225, B. Article 226, C. Which of the following articles empowers the High Court to issue writs for the enforcement of the fundamental rights? A. Article 225, B. Article 226, C. Article 227, D. Article 228. Answer is 28 B. Article 226. The Government of India Act 1935 envisaged in the introduction of A. Diarchical form of government, B. Federal form of the government, C. Republican form of government, D. Unitary form of the government. 21st B. Federal form of the government. The 22nd, the Union Territory of Mizoram was formed out of the northeastern territories of Assam in 1962. Full status of state was conferred upon it in A. 1980, B. 1982, C. 1985, D. 1987. 22nd answer is C. 1985. 23rd one, the full status of state was conferred upon the Union Territories of Manipur and Tripura in A. 1970, B. 1971, C. 1972, D. 1973. Answer is C. 1972. 24th question. At the end of the 2021, the Union of India comprised A. 25 states and 8 union territories, B. 28 states and 8 union territories, B. C. 26 states and 7 union territories, D. 26 states and 8 union territories. 24th one answer is B. 28 states and 8 union territories. This is very, very important question. 25th one, last one. మనం డైలీ 25 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. జనరల్ అవేర్నెస్ మీద ఎవ్రీడే మీరు ఫాలో అవ్వండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. 100% ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్లో, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. So which one of the following does not constitute the electoral college for electing the President of India? A. Elected members of the Legislative Council, B. Elected members of the Legislative Assembly of the each state, C. Elected members of Lok Sabha, D. Elected members of Rajya Sabha. Answer is A. Elected members of Legislative Council. So ఇవి మనకి డైలీ 25 క్వశ్చన్స్ 15 to 20 minutes మాత్రం మీకు టైం సరిపోతుంది. సో మీరు డైలీ ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ.